ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. 2025 జూన్ రాశి ఫలితాలని మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం. జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ జూన్ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి? గోచార గ్రహస్థితులను బట్టి లగ్నంలో శుక్రుడు, ద్వితీయంలో రవి బుధులు, తృతీయంలో గురువు, చతుర్థంలో కుచుడు, పంచమంలో కేతువు, షష్టమంలో గురువు, భాగ్యస్థానంలో రాహువు, వ్యయస్థానంలో శని గ్రహాలన్నీ కూడా ఇలా ఉన్నాయి. కెరీర్ పరంగా ఈ నెల బహుశా రెగ్యులర్ కంటే కూడా కొంచెం బాగానే ఉంటుందని చెప్పచ్చు. విదేశీయ పరిచయాలు, విదేశీయ వాణిజ్యాలు, ఆదాయ వృద్ధికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ చాలా బాగుంటుంది. కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి బాగా పెరుగుతుందని చెప్పచ్చు. ఉద్యోగాల్లో కొంత పనిభారం, అదనపు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. మీరు కోరుకున్న చోట ఈ ట్రాన్స్ఫర్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇంకొక 1 మంత్ వెయిట్ చేయండి, తప్పకుండా అవకాశాలు వస్తాయి. చాలా ముఖ్యమైన వ్యవహారాలని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు మేషరాశి మిత్రులారా. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. 1-2 సార్లు ధనయోగం పట్టే సూచనలు ఉన్నాయి. మీకు 7.5 శని స్టార్ట్ అయినా మిగతా గ్రహాలన్నీ కూడా యోగంగా ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులకి అవకాశాలు ఉన్నాయి. విదేశీయ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి H1B వీసా లాంటిది లేదా ఏ దేశానికి వెళ్ళాలన్నా అలాంటి వాటికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదం కొలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్దల జోక్యంతో పరిష్కారం అవుతుంది. నెల ప్రారంభంలో కుటుంబంలో బంధుమిత్రులతో విభేదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు ఒకదానికొకటి కూర్చొని మాట్లాడుకుంటే సర్దుబాటు అవుతుంది. మాసం చివరిలో కుటుంబంతో పాటు ఏదైనా శుభ విశేషాలు పాల్గొనడం లేదా శుభయాత్రకు వెళ్ళడం జరుగుతుంది. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి సమయం. వివాహం కాని వారికి ఇది ఒక మంచి సమయం అని చెప్పండి. మంచి రాజకుమారుడు రాబోయే అవకాశాలు. విద్యార్థులు కొద్ది శ్రమతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలుగా ఈ లవ్ మ్యారేజ్ కోసం లేదా లవర్స్ ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం అపార్థాలు వచ్చే అవకాశాలు, జాగ్రత్త పడండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉంది. కొంత అల్లోకల్లోలంగా కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పుండు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు ఉన్నాయి. లివర్ ఇలాంటివి కూడా కొంచెం చెక్ చేసుకుంటే మంచిది. రాజకీయ నాయకులకి 70-30గా ఉంది. ప్రజాక్షేత్రం వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. దస్తావేజులు, మీకు విలువైనటువంటి దస్తావేజులని జాగ్రత్త పరచుకోండి. షేర్ మార్కెట్ మీకు 60-40గా ఉంది. వ్యవసాయదారులకి అద్భుతమైనటువంటి బాగుందని చెప్పచ్చు. మీడియా రంగం వారికి అన్ని రకాలుగా, ఇది ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింటింగ్ మీడియా కానీ అందరికీ కూడా ఇది బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఐటీ రంగం వారికి యాజ్ యూజువల్ స్ట్రెస్ బట్ గుడ్గా ఉంటుంది. ఈ నెల మీకు అదృష్టమైనటువంటి రోజులు జూన్ 2, 4, 6, 12 తారీఖుల. అదృష్ట సంఖ్య 3, 5, 7. చంద్రాష్టమం ఇవన్నీ కూడా మంచిగా ఉన్నప్పుడు చంద్రాష్టమం ఉంటుంది కదా. జూన్ 9 నుండి 11వ తారీఖు వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ 2.5 రోజులు సంతకం పెట్టేటప్పుడు లేదా వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని చేయండి. జాగ్రత్తగా ఉండి 1సారికి 4 సార్లు ఆలోచించి చేయండి. మరి దీనికి ఏమైనా పరిహారం ఏమైనా ఉందా ఈ నెల అని అనుకుంటే, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయడం, సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయడం, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో ఒక 19 ప్రదక్షిణాలు చేయడం, సుబ్రహ్మణ్య భుజంగం అనే ఒక మంత్రాన్ని ఎప్పుడు పారాయణం చేస్తూ జపం చేస్తూ ఉండడము, ఇది మీకు చాలా మంచిది. మంచి వేసవి కాలం కదా, చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. పేదవాళ్ళకి గొడుగు లేదా చెప్పులు ఇవ్వండి. మీ యొక్క వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు మీ ఇంటి ఇలవేలుపు దేవాలయంలో వెలిగించండి. విజయోస్తు.